జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోయింది. ఆ పార్టీ అంతర్ధానం అయిపోయే దిశగా వెళ్ళిపోతోంది, మునిగిపోతోంది. ఇది క్లియర్ కనబడుతోంది. కాకపోతే అమరావతి రాజధానిలో శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. రాజధాని బ్రహ్మాండంగా సాకారమవుతోంది. అన్ని అడ్డంకుల్ని అధిగమించి కొన్ని రాక్షసమూకల క్రీడ నుంచి బయటపడి, అరాచక శక్తుల క్రీడ నుంచి బయటపడి నిలదొక్కుని మళ్ళీ సగర్వంగా తలెత్తుకుని అక్కడ రాజధాని తయారవుతుంది. ఇది క్లియర్. దీన్ని ఎవడూ ఆపలేడు. తల కిందికి కాలు పైకి పెట్టి తపస్సు చేసిన ఎవరైనా సరే, పేర్లు ఎందుకు కానీ, ఎవరు చేసినా ఎవడు చేసినా దాన్ని ఇంచు కూడా కదిలించలేరు. జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే దాని వెంట్రుకు కూడా పీకలేరు. దిస్ ఈజ్ క్లియర్. అయితే అనుకున్నది చేయలేకపోయాం, దాన్ని నాశనం చేయలేకపోయాం అనే ఆ కడుపు మంట, ఆ కుళ్ళు వాళ్ళని దహించి వేస్తుంది. ఎవరిని? జగన్ అనుకోని జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన చెంచాలని, ఆయన తాబేదారులని. పార్టీ చచ్చిపోతోంది, ఎటెల్లాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్న కొంతమంది మాజీ మంత్రులని, మాజీ నాయకుల్ని. ఈ పరిస్థితిలో వీళ్ళు ఏం చేశారంటే, ఇక అమరావతిని మనం ఏం చేయలేం అనేది అర్థమైంది. దాన్ని ఆపడం మనం ఏం చేయలేం అర్థమైంది. ఇక మన భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు అనేది కూడా అర్థమైంది. ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఇంకేదో భ్రమలు కల్పించాలి అమరావతి మీద ప్రజలకి. ఏంటది? అప్పుడు అమరావతిలో రాజధాని అని ఉన్నప్పుడు భ్రమరావతి అని ప్రచారం చేశారు కదా. ఇప్పుడు అమరావతి భ్రమరావతి కాదు, అదొక నిజం, అదొక వాస్తవం అక్కడ కనపడుతోంది. ఇప్పుడు దాని మీద కొత్త భ్రమలు క్రియేట్ చేయాలి. ఏంటది? అవినీతి జరిగిపోతుంది, దోపిడీ జరిగిపోతుంది, దోచుకు తినేస్తున్నారు, దోపిడీ చేసేస్తున్నారు, బినామీలు, లేకపోతే ముఖ్యులు, లేకపోతే చంద్రబాబు నాయుడి కులం, లేకపోతే చంద్రబాబు నాయుడు సన్నిహితులు, కోటరీ, ఇదే తెల్లారి లెగిస్తే తినేస్తున్నారు, దోచేస్తున్నారు, ఇదే ఏడుపు. ఎంత ఏడుపు అంటే, పిల్ల చచ్చిన కోతి అంటారు, చిన్నప్పుడు వినేవాడు సామెత. నాకు దాని అర్థం తెలియదు కానీ చెప్తున్నా. పిల్ల చచ్చిన కోతిలాగా ఏడుస్తూనే ఉన్నారు. ఒకటే ఏడుపు. ఆ ఏడుపుకి అసలు ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే అది ఓదార్పు లేని ఏడుపు. అది అంత దరిద్రంగా తయారయ్యారు, అంత నీచంగా తయారయ్యారు. మినిమం మనుషుల్లా కూడా బిహేవ్ చేయట్లా. వాళ్ళు బిహేవ్ చేయట్లేదు సరికదా, వాళ్ళు పెట్టుకున్న మీడియా కూడా అన్నీ వదిలేసింది. శరీరం ఉంటే బట్టలు ఉంటాయి. సిగ్గిడి చేసినోడు బట్టలు ఇడిచేస్తాడు. బట్టలు ఇప్పేశారు. ఆ స్టేజ్ దాటిపోయి ఇప్పుడు శరీరమే లేకుండా చేసుకున్నారు. అంటే వాళ్ళ నగ్న దేహానికి కూడా విలువ లేకుండా అయిపోయింది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఒక పిచ్చివాడు మామూలుగా సపోజ్ ఒక అందమైన అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తే చూస్తూ ఉంటారు, లేదా ఒక బాడీ బిల్డరు, ఒక సినిమా హీరో షర్ట్ లేకుండా మజిల్ బాడీ చూపిస్తుంటే చూస్తారు. అదే ఒక పిచ్చివాడు మగ అయినా, లేదా పిచ్చెక్కిన అమ్మాయి అయినా, లేడీ అయినా రోడ్డు మీద నగ్నంగా వెళ్తుంటే ఎవరైనా చూస్తారా? చూడరు కదా. చూడకపోగా రాళ్లతో కొడతారు. చాలా చిన్నప్పుడు నేను కూడా చూశాను, గ్రామాల్లో రాళ్లతో కొట్టిన సందర్భాలు చూశాను. రాళ్లతో కొడితే కొంతమంది పిచ్చివాళ్ళు చనిపోయిన సందర్భం కూడా చూసాం. ఎందుకు అని అంటే, పిచ్చివాళ్ళు అంటే ఆ రోజుల్లో జాలి ఉండేది కాదు, భయం ఉండేది. ఈడెక్కడొచ్చి కరుస్తాడో, ఎక్కడొచ్చి గీకుతాడో అనే ఆ భయంతో రాళ్లతో కొట్టేవాళ్ళు. కొడితే చనిపోయిన సందర్భాలు, ఘటనలు ఉన్నాయి, మనకు తెలుసు. అందరూ ఒకసారి రివ్యూ చేసుకోండి.
వీళ్ళకి బట్టల విలువ తెలియదు, అసలు బట్టలు అవసరమా లేదో తెలియదు, అలా బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటారు. ఆ స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళ మీడియా, వీళ్ళు. ఇంతసేపు చెప్పాల్సి వచ్చింది వీళ్ళ నైత్యాన్ని, లేకపోతే వీళ్ళ దిగజారుడుతనాన్ని, వీళ్ళ దిగంబరత్వాన్ని. దిగంబరం కూడా కాదు, ఇంకా దాన్ని ఏదో అనాలి. చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఏదో సామెత చెప్పేవాళ్ళు, క్షమించాలి ఈ సామెత చెప్తున్నందుకు, అంటే అందులో బూతుందని నేను అనుకుంటున్నాను, ఉందో లేదో కూడా తెలియదు. రంకు నేర్చినమ్మ బొంకు నేరకపోతే కొంకనక్కల పాలైందంట. అర్థమైంది కదా. ఇప్పుడు వీళ్ళు చేసింది అదే పని, ఎంతసేపు దోచుకోవడం ఇదే పని, వాళ్ళకి వేరే పని లేదు. ఎక్కడ పడితే అక్కడ భూముల రూపంలో దోచుకున్నారు, ఇసుక రూపంలో దోచుకున్నారు, మైనింగ్ రూపంలో దోచుకున్నారు, అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా దోచుకున్నారు. లిక్కర్ స్కామ్ నడుస్తూనే ఉంది, చూస్తున్నారు కదా, దర్యాప్తు చూస్తున్నారు. ఇన్ని రకాలుగా దోచుకుని ఇప్పుడు దోచుకోవడానికి లేక, కనుచూపు మేరలో అవకాశం ఉంటుందో లేదో తెలియక గంగవేరులు ఎత్తిపోయి పిచ్చెక్కి బట్టలు ఇప్పేసుకుని నగ్నంగా రోడ్ల మీద పడి తిరుగుతున్నారు వాళ్ళు, వాళ్ళ బ్యాచ్. మరి ఇంత దిగజారాల్సిన అవసరం లేదు. అమరావతిలో 33,000 మంది రైతులు భూములు ఇచ్చారు. వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన భూముల కింద ప్లాట్లు ఇవ్వాలి, డెవలప్ చేసిన, అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి అనే ఒక అరాచక శక్తి అధికారంలోకి రాకుండా ఉంటే ఈ పార్టీకి అన్నీ పూర్తయిపోయాయి. రాజధాని నిర్మాణము, ప్లాట్లు, డెవలప్మెంటు, ఎవ్రీథింగ్ అయ్యేది. 5 ఏళ్ళు దాన్ని చంపేసేసరికి అది లేట్ అయిపోయింది. ఈ లెక్కన 80,000 ప్లాట్లు 33,000 మంది రైతులకి రిటర్నబుల్ ప్లాట్స్ కింద ఇవ్వాలి, డెవలప్ చేసి 80,000. అందులో ఒక 4 ప్లాట్లు మా ఎండి గారివి, మా ఎండి రాధాకృష్ణ గారివి. ఆయన కుమారుడు, ఆయన కుమార్తె ఆదిత్య వేమూరి, అనూష వేమూరి, వాళ్ళిద్దరూ 5.35 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద, మెయిన్ కోర్ క్యాపిటలే కాకుండా దూరంగా ఉన్న దగ్గర ఇచ్చారు. పూలింగ్కి, భూ సమీకరణ కింద ఇచ్చారు. ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. అక్కడ రాజధాని కావాలని కోరుకున్నారు, ఇచ్చారు. అందరిలాగానే వాళ్ళు ఇచ్చారు. ఆ భూమి ఎక్కడ అంటే ఎప్పుడో ఉంది, ఉండకూడదా ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేని వ్యక్తులందరికీ ఎక్కడ పిల్లలు ఉండకూడదు, ఆస్తులు ఉండకూడదు, కుటుంబాలు ఉండకూడదా? ఆయనకు మాత్రం ఉండొచ్చా ఊరికొక ఎస్టేటు? ఆయన పిల్లలు లండన్లో ఉండొచ్చా? తప్పని నేను అనట్లా, కానీ రాధాకృష్ణ గారి పిల్లలు ఎక్కడ భూములు, వాళ్ళకి ఒక స్థలము లేకపోతే ఇంకేం ఉండకూడదా? ఈయన చెప్పినట్టు బతకాలా? ఈయన దయాదాక్షిణ్యాల మీద బతకాలా? సో ఆ నీరుకొండ అనే దగ్గర 5.5 ఎకరాలు వాళ్ళ కుటుంబం నుంచి, వాళ్ళ కుటుంబం అంటే ఇద్దరు అన్నా చెల్లెలు ఇద్దరు ఇస్తే, భూమి ఇస్తే వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చారు. వాటిల్లో 1,500 గజాలు చొప్పున చెరొక ప్లాటు, 1000 గజాల చొప్పున చెరొక ప్లాట్ ఇచ్చారు. తర్వాత ఇంకొక 660 గజాల చొప్పున కమర్షియల్ ప్లాట్స్ ఇస్తారు కదా, అవి ఆ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 2nd పేజ్ దగ్గరలో అవి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏడుపు ఏంటంటే, వీళ్ళు రాసింది ఏడుపు కాదు, అది పోనీ నిజంగా అక్కడ వాళ్ళు రాసిన దాంట్లో, చూపించిన దాంట్లో వాస్తవం ఉంటే కుళ్ళుకుంటున్నారు, ఏడుతున్నారు అనుకోవచ్చు. ఒక అబద్ధాన్ని వాళ్ళే సృష్టించుకుని ఆ అబద్ధాన్ని నిజమని నమ్మి వాళ్ళే ఏడ్చేస్తున్నారు. దీన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు అక్కడ ఒక బూచి ఉంది, ఒక తోడేలు ఉంది, ఒక పులి ఉంది, ఒక సింహం ఉంది, అది కనపడింది, దాన్ని చూసి భయపడ్డామంటే అర్థం ఉంది. అక్కడ సింహం లేదు, పులి లేదు, కానీ ఉందేమో అని భయపడిపోతున్నారు వీళ్ళు ముందే. అక్కడ రాధాకృష్ణ అనే ఒక సింహం, రాధాకృష్ణ అనే ఒక పులో కనపడుతుంది వీళ్ళకి. దాన్ని చూసి వీళ్ళు ముందే భయపడిపోతున్నారు. భయపడిపోయి ఏమంటారు, 3 రకాల ఇవి మొదలెట్టారు. ఏంటవి? సెక్రటేరియట్కి అది సమీపంలోనంట, లేకపోతే చంద్రబాబు నాయుడు కట్టుకుంటున్న ఇంటికి
సెక్రటేరియట్కి ఏమో కూతవేటు దూరంలోనంట. సెక్రటేరియట్కి కూతవేటు దూరంలో పెట్టుకుని సెక్రటేరియట్లో కూత ఎత్తే రాధాకృష్ణ గారు విని పరిగెడతారు అక్కడికి. ఆయన ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటికి అతి సమీపంలోనంట. అంటే ఊళ్ళల్లో పల్లెటూళ్ళల్లో పక్క ఇళ్ళ ఉన్న మహిళలు ఆ కాంపౌండ్ వాళ్ళ మీద నుంచి వదిన ఏం కూర వండావు, ఏమో టమాటా పప్పు వండాను వదిన, ఇటు మాట్లాడుకుంటారు కదా, అమ్మలక్కలు అంటాం కదా. అట్లా చంద్రబాబు నాయుడు గారును రాధాకృష్ణ గారు రోజు అతి సమీపంలో కట్టుకొని మాట్లాడుకుంటారా? ఏంటి వీళ్ళ బాధ ఏంటో నాకు అర్థం కావట్లా. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కంట ఎదురుగానే ఇచ్చారంట వేమూరి ఆదిత్యకి, అలాగే వేమూరి అనుషకి ఎదురుగానే ఇచ్చారనేది వీళ్ళ ఇంకొక అభూత కల్పన కూడా కాదు, పచ్చి అబద్ధం. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సెకండ్ ఫేజ్కి ఎదురుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎదురుగా రోడ్లో 3 కిలోమీటర్లు, ఎదురుగా పక్క రోడ్లు కూడా కాదు, ఎదురుగా రోడ్లో 3 కిలోమీటర్లు. అది పక్కన ఎలా అవుద్ది, ఎదురుగా ఎలా అవుద్దో అర్థం కావట్లా. ఇవన్నీ క్రియేట్ చేసి రైతులకేమో ద్రోహం చేస్తున్నారంట, రైతులనేమో చెరువుల్లో, తుప్పల్లో, కొండల్లో ఎత్తున్నారంట. రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళకి, లేకపోతే ఇంకొక ఆయన ధనేకుల సుబ్బారావు అనే ఆయనకి, రమేష్ అనే ఆయనకి, ఇట్లాంటి కొంతమంది బాగా సన్నిహితులు, చంద్రబాబు నాయుడికి బాగా సన్నిహితులుగా ఉన్న వాళ్ళకి, బినామీలకి, కోటరీలకి, వీళ్ళందరికేమో ప్రైమ్ ప్లాట్లు ఇస్తున్నారంట. ఎవడు నాయన ప్రైమ్ ప్లాట్ ఇచ్చింది? జగనన్న కాలనీలని శ్మశానాల్లో, ఆ ఊరుకు దూరంగా ఉన్న అడవుల్లో, కొండల్లో ఇచ్చింది ఎవరు? మీరు కదా. ఈ 80,000 ప్లాట్లు లాటరీ సిస్టంలో కదా, రైతుల సమక్షంలో కదా తీశారు. ఎక్కడన్నా ఒక కంప్లైంట్ రైతుల నుంచి వచ్చిందా? నీ నొప్పి ఏంటి, నీ బాధ ఏంటి, నీ ఏడుపేంటి, అసలు నీ కష్టం ఏంటి, దేనికోసం ఏడుస్తున్నావు నువ్వు? ఈడు రాశాడు. ఈ రాయగానే ఆ మధ్య మా రాధాకృష్ణ గారు ఒక వీకెండ్ కామెంట్లో ఏం రాశారంటే, వైసీపీలో నాయకులు జగన్ ఏది చెబితే అది తలాడిస్తారు తప్ప వెనక ముందు ఆలోచించరు, దాంట్లో ఉన్న రీజనింగ్ ఏంటి, లాజిక్ ఏంటి, మనం దాన్ని చేయొచ్చా చేయకూడదా, చెప్పొచ్చా మాట్లాడకూడదా అనే మినిమం కూడా ఆలోచించరు అని ఏదో వారి భార్యల అన్నట్టుగా ఒక ఎగ్జాంపుల్గా చెప్పారు. దానికి మామూలు హడావుడు చేయలే, అట్టంటావా ఎట్టంటావా అని. ఇప్పుడు దీన్ని ఏమనాలి? వాళ్ళేదో రాశారు. ఈ పేరుని నాని గారు కానీ ఇంకొకడు కానీ అక్కడికి వెళ్ళారా? వీళ్ళు ఎక్కడైతే రాశారో ప్లాట్లు అక్కడికి వెళ్ళి చూసారా? చూసి వచ్చే మాట్లాడారు ప్రెస్ మీట్ పెట్టి. ఏదేదో మాట్లాడేస్తాడు ఆయన. ఎట్లా మాట్లాడతాడంటే, బినామీలకి ప్రైమ్ ప్లాట్ ఇచ్చారంట. ఏది ప్రైము, ఏది ప్రైమ్ కాదు, అసలు మీకు ఏమీ తెలుసని మాట్లాడుతున్నారు. లాటరీలో తీసిన వాడికి ప్రైము నాన్ ప్రైమ్ ఏమైనా ఉంటుందా? ఒకటి. రెండో దశ ల్యాండ్ పూలింగ్కి మేము వ్యతిరేకం, రైతుల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది. అసలు రెండో దశ ల్యాండ్ పూలింగ్కి మేము వ్యతిరేకం అన్నాడు పేరు నాని. కానీ మిమ్మల్ని అడిగింది ఎవడు? మీ కన్సెంట్ ఎవరికి కావాలి? మీరు అనుమతిస్తే పూలింగ్కి వెళ్ళాలా? మీ అనుమతి ఎవరికి కావాలి? అసలు మీ అనుమతితో పని ఏంటి? మీతో కానీ మీ పార్టీతో కానీ ఏమైనా పనుందా? మీ అనుమతితో పనుందా? ఎందుకు లేని అనుమతిని భుజాన్ని వేసుకుని నేను సంతకం పెడితేనే ఎలా? నువ్వు నీ సంతకంతోనే పని లేదంటే నేను సంతకం పెడతా అని వస్తావు. అరే నాయన, నీ సంతకం అవసరం లేదంటే లే నేను కూడా పెడతా అంటే ఆయన ఏమనాలా? ఇందాక నేను చెప్పినట్టు ఉంటుంది. రైతుల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది. ఏ రైతుల తరఫున నాన్న? రాజధాని రైతుల తరఫున, 3 రాజధాని రైతుల తరఫున, మావిగన్ రైతుల తరఫున? ఏ రైతుల తరఫున పోరాడతావు? ముందు అది క్లారిటీ తెచ్చుకోండి నానిగారు, మీరు కానీ మీ కొలీగ్స్ కానీ. అమరావతి రైతుల తరఫున పోరాడదలుచుకున్నారా? 3 రాజధానుల రైతుల తరఫున పోరాడదలుచుకున్నారా? మావిగన్ రైతుల తరఫున పోరాడదలుచుకున్నారా? ఏది అసలు మీకంటూ క్లారిటీ ఉందా?
మీకంటూ ఒక పిక్చర్ ఉండి సచ్చిందా, అసలు ఒక విధానం ఉండి సచ్చిందా? నేను ఇలా అంటున్నానని అనుకోవద్దు రాణి గారు, మీరంటే నాకు పర్సనల్గా గౌరవం, కానీ ఇలాంటి సందర్భంలో మాత్రం మీ ఇంటిగ్రిటీని మీ వెన్నెముకను తీసేసుకుని బొర్రాడిస్తున్నారు, తలూపేస్తున్నారేమో అనిపిస్తుంది. అనిపించేది ఏంటి, ఇట్స్ ఫ్యాక్ట్. రాజధాని రైతుల, 3 రాజధానుల రైతుల, మావిగన్ రైతుల, అది చెప్పండి ఫస్ట్. అసలు రైతుల గురించి మాట్లాడడానికి మీరు రాజధాని వద్దన్నారు కదా. ఏ రైతులైతే 33,000 మంది రైతులు, అన్ని 29,000 ఎకరాలు ఇచ్చి రైతులు నానా ఇబ్బందులు పడితే మీ వల్ల మీ నాయకుడు చేసిన ఒక తెలివి తక్కువ, బుర్ర తక్కువ, ఫూలిష్, మూర్ఖత్వపు నిర్ణయం వల్ల అంతమంది రైతులు రోడ్డెక్కితే 1631 రోజులు భయంకరమైన ఉద్యమం చేస్తే ఒక్కనాడు పేరు నాని గారు బయటికి రాలేదే, మాట్లాడలేదే. ఇప్పుడంట ఏంటి రైతుల తరపున పోరాడుతుందంట. ఏంటి పోరాడేది? భోషాణం. మీ పోరాటం వద్దు, మీరు వద్దని పక్కన పడేసారు తీసుకెళ్ళి ప్రజలు. ఇంకా మీరు రైతుల తరపున ఎగేసుకుంటాం, మేము కాపాడుతాం, మేము పోరాడతాం వద్దనే కదా తీసి బండకేసి కొట్టారు, కాండి నుంచి ఉమ్మేశారు. అయినా తగుందినమ్మా అని వచ్చి ఇట్లాంటి పిచ్చి పిచ్చలు రాతేనో, లేదా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని టార్గెట్ చేస్తే ఏదో అయిపోద్దని, అది ఎందుకు వస్తున్నారు అనేది ఒకటి. మీరు సాధించేది ఏమి ఉండదు రావడం వల్ల. కాకపోతే ఏంటంటే దీని మీద ఒక ఫ్యాక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళ ఆంధ్రజ్యోతిలో చాలా క్లియర్గా ఏంటి అనేది రాశారు. దాన్ని మరింత అన్లార్జ్గా ప్రజలకు తెలియజెప్పడంగా నేను వచ్చా. మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు ఉన్నారు. అలాగే సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. అమరావతి జేఏసీ చైర్మన్ పువ్వాడ సుధాకర్ గారు ఉన్నారు. తర్వాత అమరావతి దళిత జేఏసీ అధ్యక్షులు చిలకా బసవయ్య గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ఇప్పుడు నాకు తెలిసి వీళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు ఇక, అంటే ఇంకా ఉన్నారు అక్కడ వాళ్ళే. అమరావతిలో ఏం జరుగుతుంది, ప్లాట్లు ఎలా ఇచ్చారు అనే దానికి వీళ్ళే సాక్షులు, వీళ్ళే అన్నీ. పర్టికులర్గా బాలకోటయ్య గారు, లేకపోతే బసవయ్య గారు, సుధాకర్ గారు ఉద్యమం చేసిన వాళ్ళు వీళ్ళంతా. కాబట్టి అక్కడ భూముల సమీకరణ కానీ, ప్లాట్లు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వడం కానీ, డెవలప్మెంట్ కానీ, రేట్లు కానీ, ఎవరికి ఎక్కడ ఇచ్చారని కానీ, అందులో ఎవరు కోటరీలో ఉన్నారు, ఎవరు బినామీలు, ఎవరెవరికి చంద్రబాబు నాయుడు ఏరి కోరి తన ఇంటి చుట్టూ ప్లాట్లు ఇచ్చుకున్నాడు, ఇటువంటి ఏమైనా ఉంటే కూడా వీళ్ళకే తెలుస్తుంది. నాకు తెలిసి ఇంతకంటే ఉన్నారు, లేరని కాదు, కానీ వీళ్ళు చాలా అథెంటిక్గా ఉన్నవాళ్లే. ఇంకా కొంతమంది ఉంటే ఇంకో 10 మంది ఉంటారు, కానీ నేను అంతమందిని పెట్టలేను కదా డిబేట్లో, అందుకని తీసుకున్నాను. మళ్ళీ అందరికి అమ్మోళ్ళు అంటారని బసవయ్య గారిని పెట్టాను, పోతుల బాలకోటయ్య గారిని కూడా పెట్టాను. లేకపోతే మళ్ళీ అమరావతి, కమరావతి అని రకరకాలు వస్తారు ఇప్పుడు ఆర్టిస్టులు బయటికి. ఎందుకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలే నేను, అందుకనే. రైట్, ఎనీవే ఇక్కడ ముందుగా బసవయ్య గారు నమస్తే. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేద్దాం. ఈ ప్లాట్ల విషయంలో ఈ నీలి మీడియా రాసినట్టుగా లేకపోతే ప్రచారం చేస్తున్నట్టుగా ప్లాట్ల కేటాయింపు ఈ విషయంలో అవకతవకలు జరిగాయా, ఎలా జరిగాయి? ఇక్కడ ఒకటి వెంకటకృష్ణ గారు, మీకు అలాగే ఛానల్లో ఉన్నటువంటి నాతోటి మిత్రులందరూ కూడా నమస్కారం. ఇక్కడ రాజధాని అమరావతిలో లాటరీ విధానం అనేది భారతదేశంలో ఎక్కడా జరగనంత విధంగా పారదర్శకంగా జరిగింది ఈ లాటరీ అనేటువంటి విధానం. ఉదాహరణకు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున భూములు ఇచ్చినటువంటి రైతులతో పాటు అక్కడ ఉన్నటువంటి అసైన్డ్ రైతులకి ఎక్కడో ఊరు చివరన లాటరీ తీయలేదండి. ఎక్కడో ఊరు చివరన ఒక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదైతే సెంటు భూములు అని చెప్పేసి ఊరు చివరన, శ్మశానాల చివరన, చెరువుల దగ్గర సెంటు భూములు, సెంటున్నర భూములు అని ఇచ్చాడు కదా, ఆ విధంగా కాకుండా రాజధాని అమరావతిలో లాటరీ సిస్టమ్, అసైన్డ్ రైతులకి
పక్క పక్కనే ప్లాట్లు తీసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే రాజధాని మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని ప్లాట్లు అనేవి 150 గజాలు, 200 గజాలు, 1000 గజాలు, ఆ విధంగా 30 గజాలు పెంచుకుంటూ కమర్షియల్, 60 గజాలు పెంచుకుంటూ రెసిడెన్షియల్ ప్లాట్లు లాటరీ తీసేటువంటి విధానం వస్తుంది. అదే విధంగా ఇక్కడ మా అసైన్ రైతులకు సమానంగా లాటరీ తీసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే రైతుకు ఇచ్చిన ప్లాటు, మా ప్లాటు పక్క పక్కనే ఉంటాయి. పక్క పక్కనే మా 2 ప్లాట్లు కూడా, ఇది అసైన్డ్ భూమి, ఇది పట్టా భూమి, ఇది రైతు భూమి, ఇది దళితుల భూమి అనే తేడా లేకుండా సామరస్యంగా తీసినటువంటి లాటరీ ఇది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతని యొక్క బుర్ర తక్కువ సన్నాసులు మాట్లాడేది ఏంటంటే రైతుల్లో అపోహలు కల్పించే విధంగా మాట్లాడుతున్నారు. అపోహలు ఎలా కల్పిస్తున్నారు అనేది మళ్ళీ మాట్లాడదాం. ముందు ప్లాట్ల కేటాయింపుకు సంబంధించి సుధాకర్ గారు నమస్తే. సుధాకర్ గారు, ప్లాట్ల కేటాయింపు 29,000 మంది రైతులు ఇచ్చిన 33,000 ఎకరాలకు సంబంధించిన 80,000 రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపుకు సంబంధించి ఎలాంటి అవకతవకలు జరిగాయి? ముందుగా వెంకటకృష్ణ గారు, మీకను ప్యానెల్ లో ఉన్నటువంటి పట్టాభి గారికి, బసవయ్య గారికి, పోతుల బాలకోట గారికి, ప్రేక్షకులందరికీ కూడా అమరావతి జేఏసీ తరఫున హృదయపూర్వక నమస్కారాలండి. ఇక్కడ ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు భారతదేశంలోనే అత్యంత పారదర్శకంగా ప్లాట్లు కేటాయింపు విధానం జరిగినటువంటి విధానం అమరావతిలో. ఎందుకంటే ఇక్కడ లాటరీ సిస్టమ్ లో ఎవరి ప్లాటు ఎవరికి వచ్చింది అనేది లాటరీ వచ్చిందా కూడా ఏ వ్యక్తికి తెలియదు. అదొకటి. తర్వాత దీంట్లో ఏమన్నా ఈ యొక్క సాఫ్ట్వేర్ జనరేటింగ్ లో ఏమన్నా తప్పులు చేశారా అనడానికి ప్రతి అలాట్మెంట్ కు ముందు 50 ట్రయల్స్ చేసి చూపించిన తర్వాత 51వ ఫైనల్ అని చెప్పిన తర్వాత అక్కడ తీయటం జరుగుతుందండి. ఇది ఒక నిర్దిష్టమైనటువంటి నెంబర్ కూడా కాదు, 50 తర్వాత తీస్తారనేది. ఒకవేళ ఏదైనా సెట్టింగ్ చేసుకున్నారంటానికి కూడా మనం ఇక్కడ చాలు, ఇక ట్రైలు, ఇక అసలు తీయండి అని చెప్పంగానే అప్పుడు అసలు తీస్తారు అందరిని అడిగి. ఇది అత్యంత పారదర్శకమైనటువంటిది. ఆడిట్ ట్రయల్స్ నిర్వహించబడినటువంటిది. ఏ విధంగా అయితే ఈవీఎంలో మాక్ పోలింగ్ జరిగిద్దో అదే విధంగా ఫస్ట్ ట్రయల్ అనేది చూపిస్తా ఉంటారు. ఆ ట్రయల్ లో చూపించినప్పుడు వచ్చినటువంటి 50 సందర్భాల్లో కూడా డిఫరెంట్ గా రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. అంటే దీన్ని బట్టి ఏంటంటే అత్యంత పారదర్శకంగా, ఎటువంటి సిస్టమ్ లో కూడా ఎటువంటి ఎర్రర్ ముందే ప్రీఫిక్స్డ్ గా లేనటువంటి విధానంగా ఉన్నది. అదే విధంగా ఎవరికైతే కేటాయించాలి, ఇక్కడ కేటాయించే విధానంలో ఫస్ట్ ఆప్షన్ తీసుకునేటప్పుడు 30 గజాలు పెంచుకుంటూ కమర్షియల్, 60 గజాలు పెంచుకుంటూ రెసిడెన్షియల్ గా 474 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఆ ఆప్షన్లు ఇచ్చినటువంటి రైతులందరికీ కలిపి అందరికీ వచ్చే విధంగా ప్లాట్లకి ఎల్పిఎస్ లేఅవుట్లు క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఎల్పిఎస్ లేఅవుట్ లో ఏ గ్రామంలో ఇచ్చేటువంటి రైతులు ఉంటే మొట్టమొదటిగా ఆ రెవెన్యూ విలేజెస్ లో ప్లాట్లు కేటాయించాలి. ఒకవేళ ఆ రెవెన్యూ విలేజెస్ లో తగినటువంటి భూమి లేకపోతే దానికి పక్కన ఉన్నటువంటి రెవెన్యూ విలేజ్ లో ఇవ్వాలి. అక్కడ కూడా లేకపోతే దాని దగ్గరలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి రెవెన్యూ విలేజ్ లో ఇవ్వాలి. ఇది ప్లాట్లు కేటాయింపు భూ సమీకరణ పథకాన్ని అనౌన్స్ చేసినప్పుడే స్పష్టమైనటువంటి విధానంతో చెప్పడం జరిగింది. రైట్. సుధాకర్ గారు ఒక్క నిమిషం. సుధాకర్ గారు, ప్లాట్ల కేటాయింపుకు సంబంధించి ఎలాంటి ట్రాన్స్పరెంట్ గా జరిగింది అనేది మనం చూస్తున్నాం కదా. సో పట్టాభి గారు, ఎక్కడైనా రైతులు సరే, వీళ్ళు ఈ నీలి మీడియా బులుగు బ్యాచ్ దీంట్లోకి వెళ్లే ముందు ఎక్కడైనా మొత్తం ఈ 80,000 రిటర్నబుల్ ప్లాట్స్కి సంబంధించి రైతులు మాకు ప్లాటు కేటాయింపులో అన్యాయం జరిగిందని కానీ, లేకపోతే నాకు ఇక్కడ అక్కడ ఇచ్చారని కానీ, ఇట్లాంటిది ఎక్కడైనా కంప్లైంట్లు ఏమన్నా వచ్చాయా? వీకే గారు, మీకు ప్యానెల్లో మిత్రులకి అందరూ నమస్కారం. నాకు తెలిసి ఇప్పటి వరకు అమరావతి రాజధాని ప్రాంతంలో ప్లాట్ల కేటాయింపుకు సంబంధించి ఇదిగో నాకు అన్యాయం జరిగింది, ఇదిగో ఇక్కడ తప్పు చేస్తా ఉన్నారని కానీ ఒక్క రైతు కూడా ఈ రోజు వరకు ఫిర్యాదు ఇవ్వటం కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కానీ జరగల.
ఎందుకంటే అంత పారదర్శకంగా ఈ వ్యవహారం మొత్తం జరిగిందండి. దీనిలో మనం గట్టిగా అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే అసైన్డ్ రైతులను కూడా సాధారణ పట్టా భూములు ఉన్నటువంటి రైతులతో సమానంగా వారిని కూడా వారితో సరి సమానంగా చూస్తూ అసైన్డ్ రైతులను కూడా మెయిన్ లాటరీలో కలిపి, అంటే వాళ్ళకేదో సపరేట్ గా లాటరీ తీసి మీకు ఎక్కడో ఏదో ఏ మూలనో లేదంటే అమరావతి బౌండరీలోనో ఎక్కడో ఇస్తాం అనకుండా మీరు కూడా మాకు సమానమే అని చెప్పి మెయిన్ లాటరీలో సామాన్య ఇతర రైతులతో పాటు వాళ్ళ ప్లాట్లు కూడా వాళ్ళ భూములను కూడా కలిపి లాటరీ తీసి వాళ్ళకు కూడా ఎక్కడైతే పట్టా భూములు ఉన్నటువంటి రైతులకు ప్లాట్లు ఇచ్చారో అక్కడే ప్లాట్లు ఇవ్వటం అనేది నిజంగా అది అన్ప్రెసిడెంటెడ్ అండి. అంతకంటే న్యాయం ఇంకెవరు ఏ ప్రభుత్వం చేయలేదు. లాటరీ విధానము కూడా పారదర్శకంగానే జరిగిందా, సైంటిఫిక్ గానే జరిగిందా? ఇప్పుడు ఒక పాయింట్ చూడండి వికే గారు, 27,964 మంది పట్టా భూములు ఉన్నటువంటి రైతులు 32,256 ఎకరాల భూములు ఇస్తే 3,194 మంది అసైన్డ్ రైతులు 2,727 ఎకరాల భూమిని ఇవ్వటం జరిగింది ల్యాండ్ పూలింగ్. ఆ విధంగా మొత్తంగా 34,983 ఎకరాలు ఇచ్చారు. 3,194 మంది అసైన్డ్ రైతులే, ఒకరు కాదు ఇద్దరు కాదు, 3,194 మంది 2,700 ఎకరాల భూములు ఇస్తే వాళ్ళని కూడా మిగతా 27,964 మందితో సరి సమానంగా చూసి వారికి ప్లాట్లు కేటాయించారు. రెండోది ఎలక్ట్రానిక్ పద్ధతులు, అంటే కంప్యూటరైజ్డ్ ర్యాండమైజ్డ్ ఈ లాటరీ సిస్టమ్. లాటరీ అంటే ఏదో చిట్టీలు రాసి ఏదో ఒక డబ్బాలో వేసి తీయటం, లేదంటే గదిలో తలుపులు వేసేసుకుని ఎవరు ముందు లేకుండా 4 వ్యక్తులు కలిసి లాటరీ తీయటం కాదండి. ఇందాక సుధాకర్ గారు చెప్పినట్టు ఇట్ ఈస్ ఎ కంప్యూటరైజ్డ్ ర్యాండమైజ్డ్ ఈ ఎలక్ట్రానిక్ లాటరీ సిస్టమ్. సో యాజ్ పర్ యువర్ నరేషన్, యాజ్ పర్ యువర్ వర్డ్స్, ఎక్కడా కూడా అవకతవకలకి తావు లేకుండా ఫుల్ ప్రూఫ్ గా బ్రహ్మాండంగా సైంటిఫిక్ గా జరిగిన లాటరీ సిస్టమ్ ద్వారా ఈ ప్లాట్ల కేటాయింపు జరిగినది. రైట్? రైట్. హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది లేకుండా, అది కూడా ఇందాక సుధాకర్ గారు చెప్పినట్టు రైతులందరినీ కూర్చోపెట్టి రైతుల సమక్షంలో ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా సైంటిఫిక్ లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించిన సిస్టమ్ ఇక్కడ జరిగింది. ఒక్క కంప్లైంట్ కూడా ఎక్కడా లాడ్జ్ అవ్వలేదు. కొంతమంది రిక్వెస్ట్లు మాత్రం పెట్టుకున్నారు. ఆ రిక్వెస్ట్లు ఏంటంటే మార్చండి అని, దానికి కూడా సిఆర్డిఏ ఒప్పుకోలేదు. లాటరీలో ఒకసారి మీకు ఒక చోట వచ్చిందంటే అంతే తప్ప దాన్ని మళ్ళీ మార్చరాలంటూ ఉండవు అని కూడా చెప్పారు. దానికి కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఆ ఎగ్జాంపుల్ ఏంటి, ఎందుకు ఈ నీలి మీడియా ఇలా తయారయ్యింది, దీనికి ఈ నోటి విరేచనాలు ఎందుకు అవుతున్నాయి. కోటే గారు, మీతో మాట్లాడే ముందు తుళ్ళూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ధనేకుల సుబ్బారావు గారికి కూడా వారు అక్కడ భూమిని ఇచ్చినందుకు గాను వారికి రిటర్నబుల్ ప్లాట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ రోతపత్రిక రాసిన దాంట్లో నిన్న మా ఎండి రాధాకృష్ణ గారు ప్లాట్లు అవని ఇవన్నీ రాసిన దాంతోపాటు ఈ ధనేకుల సుబ్బారావు, ఇంకా ఒక ఆయన రమేష్ అనే టీడీపీ లీడరు, వీళ్ళ పేర్లు కూడా రాశారు. రాసి వీళ్ళంతా సీఎం గారికి బాగా దగ్గర, ఎంత బాగా అంటే చాలా 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 బాగా దగ్గర, అందుకని తీసుకెళ్ళి సెక్రటేరియట్కి కూతవేడు దూరంలో, అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం ఆఫీసులో కూర్చొని పిలిస్తే పలికేలాగా వీళ్ళు, లేకపోతే ఇంటికి సమీపంలో ఇట్లాంటి పిచ్చి కూతలు పిచ్చి రాతలని రాశారు. రైట్, ఓకే. అయితే విషయం ఏంటి అంటే ఈ ధనేకుల సుబ్బారావు గారికి ఇచ్చిన ప్లాటు వారు ఒక రిక్వెస్ట్ పెట్టారు సిఆర్డిఏకి. ఏమని? సిఆర్డిఏ గారు మాకు మీరు ఇచ్చిన ప్లాట్కి వీధిపోటు సమస్య ఉందండి, సెంటిమెంటల్గా మాకు అది కొద్దిగా వాస్తు ప్రకారం మా ప్లాట్కి ఇబ్బంది అండి, కొంచెం ఇది మాకు మార్చి వేరే చోట ఎక్కడైనా ఇవ్వండి అని రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఎవరు? ధనేకుల సుబ్బారావు గారి తరఫున వారి తండ్రి రామారావు గారు. సిఆర్డిఏ వారు
అస్సలు కుదరదన్నారు. మీరు తెలుగుదేశమా, మీరు ఇంకొకట మాకు అనవసరం, ఒకసారి కేటాయించిన ప్లాట్ని మార్చడం కుదరదు అని నిక్కచ్చిగా తేల్చి చెప్పేశారు. మరి ఇంకెక్కడ ఈ బూతు పత్రికకి, రోత పత్రికకి ఇది ఎక్కడ కనపడింది? ఇందులో అరాచకాలు, అవకతవకలు నాకు అర్థం కాలేదు. సో మనతో మాట్లాడడానికి దనేకుల సుబ్బారావు గారి తండ్రి గారైన దనేకుల రామారావు గారు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం ఒక్క నిమిషం. రామారావు గారు నమస్కారం. రామారావు గారు, ఏంటి మీరు చంద్రబాబు నాయుడు గారికి బాగా దగ్గరంట, తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడంట మీ అబ్బాయి, మీకేమో అడిగిన ప్లాట్ ఇచ్చేశారంట, ఏంటి సంగతి? మీరు టీవీ చూడమాకండి, బయటకు వచ్చేయండి, టీవీ ఆపేయండి. ముందుగా డిబేట్ లో పాల్గొన్నటువంటి ఆచార్యులు సుధాకర్ గారు, బస్సయ్య గారు, అట్లాగే పట్టాభి గారు, బాలకోటయ్య గారు, వెంకటకృష్ణ గారు, అలాగే పర్లేదు అవన్నీ రోజు చెప్పుకునేలే కానీ అయ్యేందుకు కానీ విషయం చెప్పాను, టైం తక్కువ ఉంటది. ఫస్ట్ నేను మొత్తం 3 సబ్జెక్టుల మీద మాట్లాడతానండి. సార్ రామారావు గారు, నాకు కావాల్సింది ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయి, కావలసిన వాళ్ళకి మంచి ప్లాట్లు ఇచ్చారనేది ఒక ఆరోపణ. రెండవది మీ పేరు కూడా రాశారు కాబట్టి మీరు చెప్పండి చాలు, మీరు ప్రపంచం అంతా చెప్పవసరం నాకు, ప్లీజ్. అంటే నేను చెప్పదలుచుకున్నది, కోర్ ఏరియా అనేది 6.94 స్క్వేర్ కిలోమీటర్స్ నిర్ణయించారు సార్. ఓకే. కోర్ ఏరియా అనేది మా గ్రామానికి ఆనుకుని ఉన్నదండి. అది ఆ కోర్ ఏరియా నియమించిన దాంట్లో ఆ కోర్ ఏరియాలోనే మా గ్రామానికి సంబంధించి 135 మందికి 120 గజాల నుంచి 150 గజాల నుంచి 210 గజాలు, ఇట్లా 250 గజాలు, మొత్తం 135 మందికి 47,270 చదరపు గజాలు ఇచ్చారండి. ఏది గవర్నమెంట్ కోర్ ఏరియాలో. ఓకే. అంటే ఆ రోజున విషయం ఏంటంటే, కోర్ ఏరియా ఇక్కడ దాకా రాదు హైకోర్టు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఎన్జిఓ క్వార్టర్స్ వస్తున్నాయి కాబట్టి ఎన్జిఓ క్వార్టర్స్ ఈ షాపులు ఇవన్నీ పెట్టుకుని బ్రతుకుతారనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ తోటి ఆ కమర్షియల్ ప్లాట్లు అక్కడ ఎలా చేశారండి. ఓకే. 47,270 చదరపు గజాలు వెబ్సైట్ లో ఉంది, చూసుకోవచ్చండి ఎవరైనా కూడా. తర్వాత ఫస్ట్ లాటరీ జరిగింది కూడా 25/6/2016 జరిగిందండి. జరిగినప్పుడు ఫస్ట్ లాటరీలో ముందు ఎన్ని సార్లు చూస్తారు అని అంటే దాదాపు 3-4 సార్లు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంకో రన్ వేయండి, ఇంకో రన్ను జరపండి, ఇంకో రన్ను జరపండి అంటే 4వ రన్ను కావచ్చు, 5వ రన్ను కావచ్చు, ఏ చిన్న రైతు కొట్టినా కూడా మళ్ళీ రన్ను జరిపారండి. ఆ రకంగా రన్ను జరిపి 4వ రన్నుకో 5వ రన్నుకో ప్లాట్ అలాట్మెంట్ తీసి సర్టిఫికేట్లు ఇచ్చారండి. ఇప్పుడు ఇచ్చినప్పుడు ఇవాళ రోజున ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఆ సంబంధించిన ప్లాట్లు ఎంతమంది ఇచ్చారనేటువంటిది డేటా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, వేమూరు ఆదిత్య గారు కానీ అనిత గారు కానీ ఇచ్చిన వాటిలో 16 ప్లాట్లు ఇచ్చారండి. K8 అనేటువంటి 16 ప్లాట్లు ఇస్తే అవి రన్లో తిరుగుతాయండి. 16 ప్లాట్లు 16 ప్లాట్లు తిరిగినాక 4వ రన్ను 5వ రన్ను వచ్చినాక ఆ రన్ను వచ్చినప్పుడు ఆపన్నప్పుడు ఇక ఆపి తీరినప్పుడు సర్టిఫికేట్లు ఇస్తారండి. అంటే వేమూరి ఆదిత్య గారితో పాటు 16 మందికి ఒక రౌండ్ లో తిప్పుతారు, నంబర్లు వేసి. ఆ నంబర్లు తిప్పుతారండి. తర్వాత వచ్చిన ప్రకారం ఎవరికి ఏది వస్తే అది ఇస్తారు. ఇప్పుడు మీరు డేటా కావాలంటే యూనిట్ లో అది ఆ రోతపత్రిక బూత్ మీడియా వాడు అడిగితే ఇద్దాం లేదు కానీ చెప్పండి. చూడాలా, అది చూసుకోవాలా. అది తెలియకుండా జర్నలిజం చేసేవాళ్ళు కింది స్థాయిలో వెళ్లకుండా ఇటువంటి అన్ని రాయటం కూడా చాలా తప్పండి. ఎందుకంటే ప్రతిదీ డేటా తీసుకుని చెయ్యాలి, ఏ పని చేసినా కూడా. ఇప్పుడు మీ ప్లాట్ వీధి పోటు వచ్చిందని అడిగితే కూడా మార్చలేదు కదా. మార్చకపోయినా నేను ఎందుకు దానికి సహించి ఊరుకున్నానంటే నాది పెద్ద ప్లాట్ అండి. అటువంటి సరిపడా స్థలం ఇవ్వడానికి కూడా ఎక్కడ ఖాళీ లేదండి. అయినా కూడా నేనే సర్దుకుని అవసరమైతే నేనే నా ప్లాట్ లో కొంత 100 గజాలు ఎంతో కట్ చేసుకుని వీధి పోటు లేకుండా చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నా కానీ నేను దుమ్మెత్తిపోయాలనేటువంటి ఆలోచన నాకు లేదండి. ఏది కూడా మనం ప్రభుత్వం
దుమ్మెత్తి పోసే ఆలోచన ఉంటే భూములే ఇవ్వరు కదండి అసలు. ఇవ్వండి మీరు అంత త్యాగం చేసి భూములు ఇస్తే 100 గజాల కోసం లేదా వీధి పోటు ఉందనో దుమ్మెత్తిపోతారా రాజధాని దీని మీద? నాకు అన్ని రకాల నష్టాలు ఉన్నాయండి. వీధి పోట్లు ఉన్నా కూడా నేను బనాయించుకున్నాను. ప్రతి మందికి కూడా నేను ఇతబోత చెప్తానే ఉన్నాను. మనం సాధ్యం కానీ సమాజులకి మీ త్యాగాలు కనపట్లేదండి. ఇంకా 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 మీద పడి ఎడుతానే ఉన్నారు మీ అందరి మీద. ఒక్క మాట వినండి, నన్ను గురించి కొంచెం వినండి, నేను చెప్తాను. ఇప్పుడు N10 లో E6 లో చంద్రబాబు గారి ఇల్లుకి కోతవేడి దూరం అన్నారు. కోతవేడి దూరంలో చంద్రబాబు గారి ఇల్లు కొనుక్కుంది 2025లో కొనుక్కున్నారు స్థలం. మరి అప్పటికి ప్లాట్లన్నీ ఇచ్చి ఉన్నారు కదా మాకు ఇచ్చిన ప్లాట్లన్నీ కూడా. N10 లో రోడ్డు పక్కన ప్లాట్ వచ్చింది ధనిక సుబ్బారావు గారికి కమర్షియల్ ప్లాట్ అని చెప్పన్నారు. N10 లో ఐకానిక్ బ్రిడ్జి ఉందండి. ఆ రోజున ఐకానిక్ బ్రిడ్జిని నాశనం చేసింది మీరు. ఏది వైసీపీ ప్రభుత్వంలో ఐకానిక్ బ్రిడ్జి నాశనం చేసింది వాళ్ళు. అవునండి. ఒక్క మాట చెబుతా, అది కొండవరాజుపాలెం ఏరియాకి సంబంధించినటువంటి ప్లాట్ అండి. ఆ రోజున కొండవరాజుపాలెం అంటే కోర్ క్యాపిటల్ పక్కనే ఉంటుందండి. వాళ్ళు తీసుకెళ్లి ఎలపూడి రెవెన్యూలో ఇచ్చారు సార్, అయినా కూడా బనాయించామండి. ఎలపూడి రెవెన్యూ తీసుకొచ్చి ఇవాళ మీ శాఖ అయితే 2019 నుంచి 2024 లోపల దాన్ని తీసుకొచ్చి కొండవరాజుపాలెంలో ఇవ్వచ్చు కదా. అవును, అటువంటి పని చేయలేదు కదా మీరు. అలాగే N13 పక్కన మా ప్లాట్లు ఉన్నాయన్నారండి. N13 పక్కన అంటే అది డైమండ్ రింగ్ దగ్గర అంటే మా ఊరికి కూడా దూరంగా ఉన్నటువంటి ప్లాట్ అండి అది. అయినా కూడా 24,500 గజాలు మేము ఆయన కూడా పెద్ద ప్లాట్ అక్కడే ఇచ్చారని చెప్పి మేము సంతోషపడ్డాం, కానీ మేము బాధపడలేదు. ఇవాళ రోజున అది ఏంటంటే వెస్ట్ బైపాస్ కి దగ్గరలో ఉంది కాబట్టి N13 లో ఇప్పుడు టెంపుల్ జంక్షన్ నిర్మించి మూలపాడు దగ్గర జంక్షన్ కలపడానికి బ్రిడ్జి తయారు చేస్తారు. దీనికి ఇప్పుడు వచ్చింది కానీ అయిపోయి అది కూడా చెప్తున్నాను. రామారావు గారు, ఇది ఆ రాజధానిని అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే అది మామూలు విషయం కాదు ఇంత పెద్ద రాజధానిలో. కాబట్టి అంతా అవసరం, మెయిన్ ఇష్యూ చెప్పేశారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు గారు. లైవ్ లోకి వచ్చి చెప్పినందుకు, వివరాలు చెప్పినందుకు ధన్యవాదాలు రామారావు గారు. ఇది బాలకోటయ్య గారు. రామారావు గారు చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూతవేటు దూరంలో వాళ్ళకి ప్లాట్ కేటాయించారు, వీళ్ళకి ప్లాట్ కేటాయించారు అని తప్పుడు రాతలు రాశారు. కానీ ప్లాట్లు ఎప్పుడో కేటాయించారు, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య స్థలం కొనుక్కున్నాడు. అంటే ప్లాట్లు కేటాయించినాక చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కడుతున్నాడా, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టినాక ప్లాట్లు కేటాయించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు? శివారెడ్డి చచ్చిపోతే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, కానీ శివారెడ్డిని చంపితే నువ్వు హంతకుడు అవుతావు. బాజిరెడ్డి చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు అనేది, జగన్ రెడ్డి ఆయన బూతు పత్రిక ఎలా మిస్ అయ్యారో నాకు అర్థం కాల. బాలకోటయ్య గారు. వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే. పట్టాభి గారికి, బసవయ్య గారికి, సుధాకర్ గారికి నమస్కారాలు. ఇప్పుడు కొనుక్కునేవాడికి తెలుస్తుందండి బాధ, కొట్టేసేవాడికి ఏం తెలుస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టినా, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారి పిల్లలు ప్లాట్లు వచ్చినా కొనుక్కున్నారు, కొట్టేలా. కొట్టేస్తే అది వేరే విషయం. వెంకటకృష్ణ గారు నాని గారి కొనుక్కోవడం కూడా కాదు, వాళ్ళ భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇస్తే వచ్చిన రిటర్నబుల్ ప్లాట్ అది, కొనుక్కున్నది కాదు. యా ప్లీజ్ కంటిన్యూ. కొనుక్కున్న తప్పే ఉందంటున్నాను నేను. వెంకటకృష్ణ ఒక రాజధాని వస్తుంది, ఒక నగరం వస్తుంది, అక్కడ భూమి కొనుక్కొని ఆ భూమిని ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ లో ఇస్తే తప్పేంది అంటున్నాను నేను. తప్పలేదు. మీరు కోకాపేట భూములు కొనుక్కోవడం లేదా? కాదు వెంకటకృష్ణ గారు, ఇప్పుడు పారిశ్రామికవేత్తలు ఎక్కడికి వస్తున్నారు? రాజధానికే కదా వచ్చేది. అవును, రాజధాని కాబట్టే కదా పరిశ్రమలో పెట్టుబడులు పెడుతున్నది. అవును, పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టగలేంది. మీలాంటోడో నాలాంటోడో రాధాకృష్ణ గారి లాంటోడో కొనుక్కొని ఇస్తే కూడా తప్పేంటి? అవును, కొట్టేయటం కాదు కదా. ఇప్పుడు రాధాకృష్ణ గారు అంటే ధనుంజయ రెడ్డి గారు కాదు, కృష్ణమోహన్ రెడ్డి గారు కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నేను మాట చెప్తా, రాధాకృష్ణ గారు కోరితే పదవులే వస్తాయి ఆయన కార్యాలయానికి, ప్లాట్లు ఎందుకండి? ఆ తత్వని ఎప్పుడు రాధాకృష్ణ గారు చేయరు కదా. నేను 2-3 సందర్భాల్లో రాధాకృష్ణ గారిని కలిసిన సందర్భం ఉంది. ఆయన పని ఎంతవరకు, ఆయన పరిధి ఎంతవరకు, ఆయన ఎంతవరకు చేయగలడో, ఎంతవరకు మాట్లాడగలడో అంతే మాట్లాడతారు. మీకు ఈ సందర్భంగా మాట చెప్తాను సార్, ఈ డిబేట్లో పేర్ని నాని గారికో, జగన్మోహన్ రెడ్డి గారికో, వైసీపీ సోషల్ మీడియాకో చేతులు కట్టుకొని సమాధానం చెప్పడానికి నేనేం రాలా, నేనేం సంజాషి చెప్పడానికి రాలా.
అసలు అమరావతి గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది అంటున్నాను నేను. నా ప్రశ్న కూడా మీ అదే. రాజధాని మావి గారు కదా, అమరావతి కాదు కదా. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి బినామీలు ఉన్నప్పుడు, అమరావతిలో అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నప్పుడు, అక్కడ ప్రజలే లేనప్పుడు మీకేంటంటే నొప్పి? మీకేం సంబంధం? హాయ్ నారాయణ, హాయ్ చంద్రబాబు నాయుడు గారు, హాయ్ రాధాకృష్ణ గారు అని పలకరించుకోవడానికి ప్లాట్లు ఇచ్చారు. ఆ రాధాకృష్ణ గారు అందుకే రాశారు, బుర్రలో గుజ్జు లేదని. గుజ్జుంటే పేర్ని నాన్నగారు అట్లా మాట్లాడరు కదా. ఏంటి సార్, మొన్నేమో 50,000 కోట్ల రూపాయలతో అమరావతి పనులు జరుగుతుంటే 1,00,000 కోట్లు అన్నారు ఒకడు, 2 లక్షల కోట్లు అన్నాడు ఇంకొకడు, 360 లక్షల కోట్లు అన్నాడు ఒకడు. చంద్రబాబు నాయుడు గారు అద్దెలో ఉంటే ఆయన అద్దెలో ఉన్నాడు, ఇల్లే కట్టుకోలేదు, మేము ఇల్లు కట్టుకున్నాం. నువ్వు కట్టుకున్నావు ఇల్లు, దాదాపు 150 ఇళ్ళని ఖాళీ చేయించి రోడ్డు వేయించుకున్నావు. ఆ ఇల్లే అది కూడా చెప్తారండి నేను. ఆయన ఇల్లు ఎట్ట కట్టాడు, అది ఎవరి దగ్గర లాక్కున్నాడు, అది కూడా అందరి దగ్గర హిస్టరీ ఉంది. కాదు ఇప్పుడు కాదు సార్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా రాజధాని అమరావతిలో ఇల్లు కావాలనుకున్నాడు. ఓంకార్ అనే రైతు దగ్గర కొన్ని సదరపు గజాలు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్నాడు. ఏడిపోయిందంటున్నా పేర్ని నాని గారికి. పడి ఏడవలసిన పనే ఉందంటున్నా. అసలు అమరావతి మీద ఎంతకాలం ఏడుస్తారు? 2024తో ఓట్లతో ప్రజలందరూ కూడా దబేల్ 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 అని కొట్టినా కూడా మీకు రాజధాని మీద సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకున్నాడు, లోకేష్ గారు అందంగా కొడుతున్నాడు. ఇందా మీరు మాట్లాడిన ధరేకుల రామారావు గారు 25 ఎకరాలు ఇచ్చారు, పెద్ద రైతు. 25 ఎకరాలు ఇచ్చారండి రైతు. మీరు అసలు అక్కడ కమ్మలు తప్ప ఎవరో లేరన్నారు, మమ్మల్ని అసలు తీసేశారు. ఈ రోజున అమరావతిలో ఏ ప్లాట్ ఇచ్చినా కులాలకి మతాలకు అతీతంగా ఒకే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్లాట్లు ఇస్తున్నాడు. సమస్యలు ఉంటే ఒక కమిటీ నేసి పరిష్కరిస్తున్నారు. ఒక మాట ఏంటంటే వెంకటకృష్ణ గారు, అది ఒక నగర నిర్మాణం, సమస్యలు వస్తాయి. మీకు ఒక మాట చెప్తున్నా వెంకటకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ సాచివేతలో సిఫారసులు పనికిరావండి. నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి, నేను దగ్గరికి వెళ్తున్న వ్యక్తిని. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఆయన దగ్గర ఏ సిఫారసు పనికిరాదండి. చాలా కర్ణకఠోరంగా ఉంటాడు. తెలుగుదేశం పార్టీ నాయకుడైనా అంతే ఉంటాడు, కార్యకర్త అయినా అంతే ఉంటాడు, బయటోడైనా అంతే ఉంటాడు, నాలాంటి చైర్మన్ అయినా అంతే ఉంటాడు. సాధ్యాసాధ్యాలను బట్టే పని చేస్తాడు. అలాంటి పనిని ఈ వక్రభాష్యాలతో, తప్పుడు రాతలతో, తూపత్రికన్నా చీపత్రికన్నా కాండించి ఊచిన అసలు ఈ పత్రికకి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడుంది చెప్పండి సార్. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారు, మావిగాని ప్రతిపాదనలోనే మొదటి దశ రాజధాని నిర్మాణం పూర్తయిందంట. వెంకటకృష్ణ గారు చూడండి, అలాంటి మహానుభావులు నడిపించే ఆ పత్రిక సిగ్గు లేకుండా శరములు అంటే. మేము ఒక మాట చెప్తా సాంబశివరావు గారు, సాక్షి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేర్ని నాని గారు లాంటి పెద్దలు కానీ ఎంత ఏడిస్తే, ఎంత పడి ఒగిస్తే అమరావతికి అంత మేలండి. మనం మంచి వాళ్ళవా కాదా అనేది మన శత్రువు చెప్తాడు సార్, మన నడవడికి చెప్తుంది సార్. అలాగనే అమరావతి మీద వీళ్ళ శాపనార్థాలు ఎన్ని పని చేసినా అమరావతి చాలా దుర్భేద్యంగా చాలా చక్కగా జరుగుతుంది. కొన్ని సమస్యలు ఉన్నమాట యథార్థమే. ఇప్పుడు రామారావు గారికి కూడా సమస్య ఉంది, ఆయనకు రోడ్డు పోటు ఉంది, అయినా అక్కడ ప్రభుత్వం తీసుకోవాలా. అటువంటి సమస్యలు కూడా చూసి పరిష్కరిస్తున్నారు. ఎన్ని సమస్యలు లేవు. ఒక నగర నిర్మాణం జరుగుతున్నప్పుడు, ఒక పెద్ద ఎత్తున ఒక కసరత్తు జరుగుతున్నప్పుడు, మీకు ఇంకో మాట కూడా చెప్తా. రాధాకృష్ణ గారు ఆ పొలం ఇచ్చినప్పుడు వెస్ట్ బైపాస్ రోడ్డు లేదు, అక్కడ వెస్ట్ బైపాస్ వస్తున్న సంగతి కూడా తెలియదు. ఇప్పుడు ఆ వెస్ట్ బైపాస్ దగ్గర కూడా అసలు ఎండి రాధాకృష్ణ గారు కోరుకుంటే కోర్ క్యాపిటల్లో రావండి ప్లాట్లు. ఆ మాత్రం చేసుకోలేరా? మీరు ఎక్కడో కసిరెడ్డిని తెచ్చి మద్యం ముడుపులు కట్టారే, మద్యాన్ని ముడుపులు కట్టారు కదా సార్. లడ్డూ కల్తీలో పాల్పడ్డారు కదా సార్. మీరు ఋషికొండ కట్టారు కదా సార్ మీ ఇష్టానుసారంగా మీరు ఉండటానికి. అంటే మీరు తాడేపల్లి ప్యాలెస్ కట్టుకోవచ్చు, ఇడుపులపై ఎస్టేట్ కట్టుకోవచ్చు, లోటస్ బాండ్లో ఉండొచ్చు, బెంగళూరులో యలహంక ప్యాలెస్లో ఉండొచ్చు, ఋషికొండను కట్టుకోవచ్చు. కానీ ఒక మీడియా సంస్థ అధిపతి కానీ లేదా ఒక రైతు కానీ 4 ఎకరాలు ఇచ్చి 100 గజాలు 200 గజాలు 1000 గజాలు చదరపు ప్లాట్లు రిటర్నబుల్ ప్లాట్లు అయినా వీళ్ళే అంటున్నారు కదండి అసలు రైతులకు న్యాయం జరగటం లేదు. రైతుల కోసం పోరాడతారా పాకులాడతారా? మీ పాపిష్టి కారణంగానే రాజధాని పనులన్నీ కూడా ఇంత వెనకబడి ఉంది. మీరు రైతుల్ని ఎలా నుంచి ఎల్లగొట్టి ఏం పోరాడతారు సార్? నేను పేరు నానిగారు అడుగుతున్నా. నానిగారు, రైతులకు అమరావతి రైతుల కోసం పోరాడతానని మాట్లాడటానికి కనీసం సిగ్గుందండి. ఏనాడైనా అమరావతి శిబిరాల్లో 1631 రోజులు శిబిరం చేస్తే ఏ ఆడకూతునైనా పలకరించారా? పోనీ ఏ రైతునైనా పలకరించారా? మీరు ఎలా మాట్లాడతారు? ఆ జగన్మోహన్ రెడ్డి గారు తానా అంటే నువ్వు తందానా అంటమేనా? మీ నాన్నగారు కృష్ణమూర్తి గారు
పెద్దలు, రాజకీయ వంశం మీది. ఇంత విజ్ఞత కలిగిన మీరే బాయ్ బాయ్ నారాయణ హాయ్ హాయ్ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి దగ్గర కట్టుకోండా, కొనుక్కోండి మీరు కూడా దమ్ముంటే. రాజధానిలో మీరు కొనుక్కొని కట్టుకోండి సార్. తప్పే ఉంది, అమ్మేవాడు జరుగుతాయి ట్రాన్సాక్షన్, తప్పే ఉంది. కట్టుకొని మీ జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిలో ఉంటానని ఇల్లు కట్టుకొని ఇళ్లలో ఉండే రైతుల మొత్తాన్ని కూడా ఇల్లు వదిలి రోడ్ల పాలు చేశారు కాబట్టి మాట్లాడాం. రైట్, బాలకోటే గారు, కాబట్టి వీళ్ళ కుట్రలేంటి, తప్పుడు ప్రచారాలను వీళ్ళ కుట్రలేంటి? అమరావతిని కదిలించలేము, అక్కడేమి పీకలేమని తెలిసిన తర్వాత కొత్త రకమైన కుట్ర ఏదో చేస్తున్నారు వీళ్ళు. ఏంటి, అయిన వాళ్ళకి ఏదో చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, లేకపోతే తన వాళ్ళ కోసం ఏదో చేస్తున్నాడు, లేకపోతే తనకు నచ్చిన వాళ్ళ కోసం ఏదో చేస్తున్నాడు, లేకపోతే దోచుకు తినేస్తున్నారు, కుమ్మేస్తున్నారు, అది ఇది అని ఇది ఒక కొత్త రకమైన ప్రచారం చేసి ప్రజల్ని నమ్మింపజేసే ప్రయత్నం జరుగుతోంది. దీని సంగతి ఏంటో కూడా పటాభి గారు, ఇక్కడ కోర్ ఇష్యూకి వస్తే వీళ్ళకి ఇంకా రాజధానిని మనం ఏం చేయలేము, ఆల్రెడీ రాజధాని అక్కడ నిర్మాణం అయిపోతుంది, మనం వచ్చేది లేదు చచ్చేది లేదు అనేది ఒక క్లారిటీ వచ్చినట్టుంది. సో దే వాంట్ టు క్రియేట్ ఎ నెగిటివ్ ఇమేజ్ ఆన్ క్యాపిటల్, ఆన్ అమరావతి. సో దానికోసం ఇలా ఈ రకమైన కుట్రలు చేయడం, తర్వాత ఎవరైతే అమరావతి కోసం కష్టపడ్డారో అలాంటి ఉద్యమకారుల మీద కానీ రైతుల మీద కానీ, లేకపోతే ఆ ఉద్యమాలకు సపోర్ట్ చేసి వెన్నుదన్నుగా నిలబడిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి గారు రాధాకృష్ణ గారికి అట్లాంటి వాళ్ళని కానీ ఒక టార్గెట్ చేసి బురద చల్లడం. సో ఈ రకమైన కొత్త కుట్రలకి వీళ్ళు తెరలేపారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుమానం ఏముంది వికే గారు దానిలో. ఇప్పుడు రకరకాల ప్రయత్నాలు చేశారు కదా. ఒకసారి మనం గతంలోకి వెళితే అమరావతి రాజధాని పైన వీరు చెయ్యనటువంటి కుట్ర ఏదైనా ఉందా? ఆఖరికి ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తకుండా బలవంతంగా రాజధాని ప్రాంతాన్ని ముంచేసే ప్రయత్నం కూడా చేశారు కదా. అవును, ఎన్ని ప్రయత్నాలు, ఒకటా రెండా? ఐఐటి మద్రాస్ యొక్క రిపోర్ట్లను కూడా ఫోర్జరీ చేసి ఈ భూమి ఎందుకు పనికిరాదు, అసలు నిర్మాణాలకు ఇది పనికిరానటువంటి భూమి అని చెప్పి ఐఐటి మద్రాస్ డాక్యుమెంట్స్ కూడా ఫోర్జరీ చేయించినటువంటి చరిత్ర కదా వీళ్ళది. కాబట్టి వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా అమరావతిని ఏ రకంగా నాశనం చేద్దాం, అమరావతి ఒక శ్మశానం, ఇది ఎందుకు పనికిరాదు, ఇటువంటి కుట్రలు ఎన్నో చేసి అన్ని ఇక విఫలమయ్యి ఈ రోజున అత్యద్భుతంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు అత్యంత వేగంగా అత్యద్భుతంగా జరుగుతూ ఉంటే కడుపు మంటతో ఇంకా కూడా ఏదో ఒకటి చెయ్యాలి, ఇంకొక రకంగా బురదేద్దాం అని చెప్పి ఇవాళ ఇదిగో ఇటువంటి ఈ ఈ రోత పత్రికలో ఈ తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు, ఇక్కడ ఏదో జరిగిపోతా ఉంది, ఏదో అవినీతి జరుగుతూ ఉంది, ఇక్కడ ఏదో ఈ రకంగా దోచిపెట్టేస్తా ఉన్నారు అని ఈ రూట్లో స్టార్ట్ చేశారు. నాకు ఇంకా గుర్తు వికే గారు, గతంలో వీళ్ళు ఇదే విధంగా హెరిటేజ్ పైన కూడా ఏది ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ లో హెరిటేజ్ భూములు ఉన్నాయి రాజధాని దగ్గరలో, దానికోసం అలైన్మెంట్ నే మార్చేశారు. వాళ్ళ భూమి ఆనిచ్చి చక్కగా హెరిటేజ్ భూమి ఆనిచ్చి పక్క నుంచే బానిచ్చారు రోడ్ అని చెప్పి పెద్ద వార్త అప్పట్లో. తీరా చూస్తే మేము అన్ని పరిశీలిస్తే ఆ రోడ్డు హెరిటేజ్ భూమి మధ్యలో నుంచి పోతా ఉంది. వాళ్ళకి దానివల్ల ఎన్నో ఎకరాల లాసు. ఆ రోజు కూడా ఇట్లాగే ఇవాళ మీరు ఎలా అయితే వార్తలు పెట్టారు, ఆ రోజు మేము కూడా అరే సన్నాసులారా, నిజంగా అలైన్మెంట్ మారిస్తే వాళ్ళ భూమి మధ్యలో నుంచి వెళ్ళే విధంగా ఎవడన్నా రోడ్ వేసుకుంటాడా అని చెప్పి ఆ రోజు వార్తలు పెట్టాం. వీళ్ళ డిఎన్ఏనే అది సార్, వీళ్ళ చరిత్ర అది. ఎంతసేపు ఎవడి మీద బట్ట కాల్చి ఎవడి మొఖానేద్దాము, ఎవడికి బురదంటిద్దాము, వీళ్ళు అలాగో అవినీతి బురదలో పొద్దున్న లేస్తే దానిలో దొరలాడుతూ ఉంటారు. వీళ్ళు చేయనటువంటి అవినీతి కార్యక్రమం లేదు. వీళ్ళు ఇవాళ మాట్లాడతారు. ఇవాళ ఎంత స్పష్టంగా ఇవాళ దమ్ముగా మ్యాప్లు వేసి మరీ చూపించారు. ఇవాళ మ్యాప్ వేసి మరీ చూపించారు వాళ్ళ ఆంధ్రజ్యోతి హెడ్లైన్ ఫ్రంట్ పేజ్ లో. ఇంకెంతకంటే క్లారిటీ ఏం కావాలి సార్? ఎస్ఆర్ఎం గేట్ బయటే, అసలు ఎస్ఆర్ఎం గేట్ లో నుంచి బయటికి రాగానే ప్లాట్ అంట, ఏదో అనుష గారిది ఆదిత్య గారిది ప్లాట్.
వెస్ట్ బైపాస్ ఆనిచ్చి ప్లాట్లను కిలోమీటర్ దూరంలో ఉందని వాళ్ళ మ్యాప్ వేసి చూపించారు. వాళ్ళ ఈ దిక్కుమాలిన ఈ వైసీపీ నాయకులు ఏం మాట్లాడతారంటే ఏం చరిత్ర అండి వీళ్ళది? ఇడుపులపాయ ఎస్టేట్ కి చరిత్ర ఉంటేగా ఏం చరిత్ర కాదు, వీళ్ళ చరిత్ర ఏంటి? ఇడుపులపాయ ఎస్టేట్ కి అసైన్డ్ భూములు కొట్టేసిన చరిత్ర వీళ్ళది. వీళ్ళు వాళ్ళ రాజధాని గురించి మాట్లాడతారు. లెంపలేసుకుని రాజశేఖర రెడ్డి ఆ రోజున అయ్యా బాబు క్షమించండి అని చెప్పి అసెంబ్లీలో దిక్కుదాల్చినటువంటి పరిస్థితులు ఆ భూములు వెనక్కి ఇచ్చాడు. ఇవాళ అదే అసైన్డ్ భూములు రైతులకి ఎంత న్యాయం చేశామో ఇందాక చెప్పాను నేను. సాధారణ పట్టా భూముల రైతులతో సరిసమానంగా ఒక అసైన్డ్ రైతును కూడా, ఒక దళిత రైతు, బలహీన వర్గాలకు చెందినటువంటి రైతులు కూడా ఆ రకంగా నిలబెట్టాం మేము. వాళ్ళ రాజధాని కోర్ ఏరియాలో కానీ ప్రతి చోట వాళ్ళు చక్కగా ప్లాట్లు పొంది ఎంత సంతోషంగా ఉన్నారు. వీళ్ళలాగా వాళ్ళు భూములు కొట్టేసిన చరిత్ర, భూములు కబ్జా చేసిన చరిత్ర. తాడేపల్లి కొంపలో జీతగాడు అటవీ భూములు కొట్టేశాడు. ఎక్కడ చూసినా భూములు కొట్టేయటమే కదా సార్ వీళ్ళది. ఇందాక బాలకోటే అన్నట్టు కొన్న చరిత్ర ఉంది వీళ్ళకి, కొట్టేసిన చరిత్ర కదా. ఈ కొన్న చరిత్ర కొంటే కదా ఎప్పుడైనా వీళ్ళు ప్రతిదీ కబ్జా చేద్దామా, కొట్టేద్దామా, అటవీ భూములు కొట్టేద్దామా, అసైన్డ్ భూములు కొట్టేద్దామా, ఇదే కదా వీళ్ళ ట్రాక్ రికార్డు. రైట్. కాబట్టి బసయ్య గారు, పేర్ని నాని గారు అంటారు రైతుల తరపున వైఎస్ఆర్సీపీ పోరాడుతుందంట. రైతుల తరపున వైఎస్ఆర్సీపీ ఏమని పోరాడుతుంది, ఎందుకు పోరాడుతుంది, ఎవరు చెప్తే పోరాడుతుంది ఏంటి నాకు అర్థం కాలేదు. మరి అసలు రాజధాని వద్దన్నోళ్ళు రాజధానిలో రైతుల కోసం పోరాడతాం అనడాన్ని మీకేమైనా అర్థమైతే మీరేమన్నా పేర్ని నాని గారికి డైరెక్ట్ రిప్లై ఇస్తే ఇవ్వండి, వైసీపీకి, జగన్ కూడా. అంటే ఒకటండి, రాజధాని అమరావతిని నాశనం చేయాలని కుట్రలు పన్ని ఇవన్నీ చేసింది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి, ఈ పేర్ని నాని, ఈ బ్యాచ్. మరి ఇంకా వీళ్ళు సిగ్గు లేకోకుండా ఏ విధంగా రాజధాని అమరావతి గురించి మాట్లాడుతున్నారు? ప్రజలు కాండ్రిచ్చి ఊశారు. మావి గన్ అని ఎప్పుడైతే అన్నారో కాండ్రిచ్చి ఊచారు. అయినా ఈ బందరు పిచ్చోడికి ఇంకా తెలియకోకుండా ఏ విధంగా ప్రెస్ మీట్లు పెడతానికి వస్తున్నాడు. ఈ రోజున ఎవరికో జాక్ పాట్ తగిలిందని చెప్పేసి ఈ వైసీపీ మీడియా, అలాగే ఈ రోత పత్రిక అనేటువంటి ఈ పత్రిక జాక్ పాట్ తగిలింది అని చెప్పేసి ప్రచురం చేశారు. వాస్తవానికి వెస్ట్ బైపాస్ దగ్గర ఫ్లాట్లు వచ్చిన రైతులందరూ కూడా ఏడుస్తున్నారు. వెస్ట్ బైపాస్ దగ్గర ఫ్లాట్లు వచ్చిన రైతులందరూ కూడా కన్నీరు అవుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర ఏదైతే రాజధాని మాస్టర్ ప్లాన్ గుండా ఈ వెస్ట్ బైపాస్ వెళ్తుంటే దానికి ఈ3 రోడ్డు కానీ, ఈ12 రోడ్డు కానీ, ఈ రోడ్లన్నీ కూడా జాయింట్ ఇవ్వకోకుండా, అంటే ఈ వెస్ట్ బైపాస్ కి కనెక్టివిటీ ఇవ్వకోకుండా రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ ని నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు అక్కడ ఫ్లాట్ వచ్చిన వాళ్ళు వెస్ట్ బైపాస్ ఎక్కాలంటే దారి లేదు. ఎక్కడో 10 కిలోమీటర్లు సర్వీస్ రోడ్ లో వెళ్ళాలి. మేము ఏదైతే ఈ NHAI వాళ్ళ దగ్గరికి, మా కేంద్ర మంత్రి గారు పెమ్మసాని గారి దగ్గరికి మేము వెళ్ళి, అయ్యా మా రాజధాని ప్లాట్లలో గుండా ఈ NHAI వెస్ట్ బైపాస్ వెళ్ళింది, మాకు కనీసం అండర్ పాస్ అన్నా లేకుండా చేస్తున్నారు, కనీసం దాన్ని మార్చండి అని చెప్పేసి పెమ్మసాని గారిని అడిగితే వారు ఒకటే చెప్పారు, ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర. NHAI వాళ్ళకి మేము ఎంత రిక్వెస్ట్ పెట్టినా అది కుదరదు, అక్కడ రావడానికి కుదరదు అని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు. దాన్ని మనం ఏం చేయలేము, కనీసం సర్వీస్ రోడ్డు దాని వరకైనా మనం రిక్వెస్ట్ చేసుకుందాం అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎవరికి జాక్ పాట్ తగిలింది ఇక్కడ? రాజధాని అమరావతి వెస్ట్ బైపాస్ దగ్గర వచ్చినటువంటి వేమూరి ఆదిత్య గారికి ఎక్కడ జాక్ పాట్ తగిలింది? అలాగే ధనేకుల సుబ్బారావు గారికి ఎక్కడ జాక్ పాట్ తగిలింది? ధనేకుల సుబ్బారావు గారు అంటే ఒక మాట చెప్తాను వెంకటకృష్ణ గారు. వాస్తవానికి ఈ ధనేకుల సుబ్బారావు గారు రాజధాని అమరావతి ఉద్యమం ప్రారంభమైనటువంటి తొలి రోజున రోడ్డు మీద కూర్చున్నటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే ధనేకుల వెంకట సుబ్బారావు గారు. ఏదైతే రాజధాని అమరావతిలో మా యొక్క దళిత రైతులు మమ్మల్ని అందరిని కూడా మోటివేట్ చేసుకుంటూ ఆయన అమరావతి ఉద్యమం కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఆయన మీద ఈ రోజు కూడా అమరావతి కేసులు దాదాపు 18 కేసులు ఆయనపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టారు.
ఈ రోజు కూడా ఎందుకు ఆయన్ని బయటకు లాగుతున్నారు, ఎందుకు కుట్ర పన్నుతున్నారంటే ఈ రోజుకి ఆయన మండల అధ్యక్షుడిగా దాదాపు 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నమ్ముకొని తెలుగుదేశం పార్టీ తుళ్ళూరు మండలంలో అందరిని కలుపుకొని ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఈ రోజు 20 సంవత్సరాలుగా ఆయన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా ఉన్నారు. మరి ఆయనకు జాక్పాట్ కావాలంటే ఎక్కడ ఆయనకు కావలసినటువంటి కోర్ క్యాపిటల్ లో కావలసినటువంటి ప్లాట్లు ఆయన తెచ్చుకోవచ్చు కదా. అలాగే ఈ బెజవాడ రమేష్ అనేటువంటి వ్యక్తి గురించి ఆ రోత పత్రిక రాశారు. వాస్తవానికి 2019 వరకు బెజవాడ రమేష్ గారు అనేటువంటి ఆ వ్యక్తి వైసీపీ పార్టీ నాయకుడు. జగన్మోహన్ రెడ్డి నాయకుల్ని గెలిపించడానికి ఎంతో ఖర్చు చేసినటువంటి నాయకుడు. ఎప్పుడైతే రాజధాని అమరావతిని 3 ముక్కలు చేశాడో అప్పుడు బయటకు వచ్చి ఈ సమన్వయ కమిటీలో పనిచేస్తూ అమరావతి కావాలి నాకు పార్టీ వద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఉమ్మేసి ఈ రోజున బయటకు వచ్చి సమన్వయ కమిటీలో చేరి చంద్రబాబు నాయుడు గారికి కండవా వేస్తే ఆయనకి ఎక్కడో ప్లాట్లు కొట్టారంట. వాస్తవానికి బిట్స్ పిలాని ఎప్పుడు వచ్చిందండి? నిన్నగాక మొన్న ఇక్కడ బిట్స్ పిలాని అని వచ్చింది. ఆయనకి ఎప్పుడో 2016-17లోనే ప్లాట్లు లాటరీ తీస్తే బిట్స్ పిలాని పక్కన బెజవాడ రమేష్ గారికి ఎలాగా ప్లాట్లు వస్తాయండి? బిట్స్ పిలాని వాళ్ళే బెజవాడ రమేష్ గారి ప్లాట్ పక్కనే మాకు కావాలని అడిగి తీసుకున్నారేమో. అలాగే ఉందండి వీళ్ళు చెప్పేటువంటి. అది కూడా రాస్తారు రేపు. మనం ఆశ్చర్యపోవాల్సిన పనే లేదండి. బిట్స్ పిల్లాని వాళ్ళు బెజవాడ రమేష్ ప్లాట్ పక్కనే మాకు ఇవ్వండి అని చంద్రబాబు నాయుడిని మేనేజ్ చేసి తీసుకున్నారని కూడా రాస్తారు. ఏమీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బసవయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. బినామీ అదే ఒక్క నిమిషం. నాలుగు అయితే బిట్స్ పిల్లాని వాళ్ళు కూడా బినామీలేని అంటారు వీళ్ళు. కానీ రైట్, ఓకే. సుధాకర్ గారు ఇంకు కాదండి వీళ్ళు వాడేది విషయాన్నే రాస్తున్నారు. అవును, రైట్. సుధాకర్ గారు రెండో దశ ల్యాండ్ పూలింగ్ కి మేము వ్యతిరేకం అంటాడు పేరు నాని గారు. ఎవరిని అడిగారు వెళ్ళి మీరు అనుకూలమా వ్యతిరేకమా, మీరు అనుమతించండి, మీరు సంతకాలు పెట్టండి అని అడిగారా అండి సుధాకర్ గారు? మీరు కానీ ప్రభుత్వం కానీ ఎవరైనా? ఇక్కడ ఏంటంటే మీ ద్వారా పేరు నాని గారికి స్పష్టంగా తెలియజేసేది ఏమిటంటే, ఏదైతే ఈ రోజు తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటి 3 విలేజెస్ కానివ్వండి, ఈ 3 విలేజెస్ కూడా 2014 ల్యాండ్ పూలింగ్ అప్పుడు ల్యాండ్ పూలింగ్ లోకి తీసుకోమని 10 సార్లు పంచాయతీ తీర్మానాలు చేసి ఇవ్వటం జరిగింది. ఆ రోజు పరిస్థితుల వల్ల తీసుకోవటం కుదరలేదు. మొదటి దశ కార్యక్రమాలు ప్రారంభమైనవి, దాన్ని పూర్తి చేసిన తర్వాత తీసుకుందామని. ఆ తర్వాత ఏదైతే ఈ రోజు చెబుతున్నటువంటి మీరు ల్యాండ్ పూలింగ్ అనుకుంటున్నారో రెండో దశ 100% కంప్లీట్ అవుతుంది. ఎందుకు అంటే స్పష్టమైనటువంటి మీరు చేసినటువంటి దుర్మార్గాల వలన 2019 నుంచి 2024 దాకా అమరావతిని నాశనం చేయటానికి అనేక రకాల కుట్రలు చేసి ఆ కుట్రలు అన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరి సహకారంతో 1631 రోజుల పాటు ఉద్యమం చేసి మీరు చేసినటువంటి దుర్మార్గాలకి మీరు సృష్టించినటువంటి మానసిక వేదన వలన దాదాపు 272 మందిని బలి తీసుకున్నటువంటి వైసీపీ పార్టీ ఈ రోజు రైతుల పక్షాన పోరాడుతుంది అంటే ఆ బలి తీసుకున్నటువంటి రైతుల యొక్క ఆత్మలు క్షోభిస్తాయని హెచ్చరిస్తా ఉన్నాను. ఈ రోజు అదే విధంగా కొన్ని వేల మంది మీద వందల సంఖ్యలో కేసులు మోపావు. వ్యక్తిగతంగా నేను ఒక రాజధాని కన్వీనర్ గా ఉంటే నా మీద 102 కేసులు, రాష్ట్రంలోనే ఏ ఒక్క వ్యక్తి మీద లేనన్ని కేసుల్ని ఈ ప్రభుత్వం నా మీద బనాయించింది. అంటే నేను చేసినటువంటి ఒక్క పని ముందుండి నడిపించటం. మరి నువ్వు ఈ విధంగా మమ్మల్ని వేధించటమే కాకుండా చివరికి మొన్న నువ్వు ఓడిపోయిన తర్వాత సిగ్గు లేకపోయినా, నీకు ప్రజా తీర్పు ఇంత దారుణంగా వచ్చినా కూడా సిగ్గు శరం లేకుండా అమరావతిలో నివసించేటువంటి వారిని, మహిళల్ని వేశ్యలుగా చిత్రీకరించినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ వైసీపీ. ఆ పత్రికలో ప్రత్యేకంగా ఆ మీడియాలోనే ఇటువంటి వ్యాఖ్యానాలు చేపించావు. నీకు రైతుల గురించి మాట్లాడేటువంటి అర్హత ఏముంది? ఈ రోజు రెండో పోలింగ్ ఎందుకు అవసరమైనది అనేటువంటి ఒక్క కనీస అవగాహన నువ్వు ఏ రోజైనా ఏర్పరచుకోవడానికి చూసావా? ఇక్కడ తీసుకొచ్చినటువంటి రోడ్లన్నీ కలపడానికి ఏదైతే ఈ యొక్క
ఈ అమరావతికి రైల్వే లైన్ వస్తా ఉంటే రైల్వే లైన్ కు భూ సేకరణ చేద్దామని నోటిఫికేషన్ ఇస్తే రైతులందరూ వచ్చి ప్రభుత్వాన్ని కోరారు. ఏమని? మేము సమీకరణకి ఇస్తాము, సేకరణ చేస్తే నష్టపోతాము, సమీకరణ చేసి ఏదైతే రాజధానికి సమీకరణలో రైతులు ఏ విధంగా లబ్ధి పొందారో ఆ విధమైనటువంటి లబ్ధిని మాకు చేయమని ఆ రైతులు కోరినటువంటిది. నీకు రైతుల తరపున పోరాడేటువంటి అసలుకి నైతికత గాని మీ పార్టీని గాని మీరు నిత్యం అనేక కుట్రలు చేస్తా అనేక సందర్భాలలో రైతుల మధ్య ఈ రోజు ఒక విభేదాలు సృష్టించాలని ఏదో రైతుల్లో మీరు దూరి గొర్రెల మంద చేరి ఆ గొర్రెలను ఏ విధంగా అయితే చేస్తుందో ఈ రైతుల్ని చంపాలనిస్తే అమరావతి ఉద్యమం ఇంకా బ్రతికే రైట్. సుధాకర్ గారు ఫైనల్ గా బాలకోటయ్య గారు, అసలు రాజధాని ఇక్కడ కాదు 3 రాజధానులు అని ఆయన 3 ముక్కలాట మొదలుపెట్టినప్పుడు ఈ ప్రాంతవాసులుగా కనీసం సెంటిమెంటు, అనుబంధం, ఎమోషన్ ఏమీ లేకుండా పేర్ని నాని దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడ అంబటి రాంబాబు గారి దగ్గర వరకు కృష్ణా, గుంటూరు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వైసీపీ నాయకులు ఒక్కడంటే ఒక్కళ్ళు నోరు మెదపకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టల్లా తలూపారు, బుర్రూపారు కదా. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మేము రైతుల తరఫున పోరాడతాం, లేకపోతే రైతులకు న్యాయం జరిగేదాకా ఊరుకు, అసలు వీళ్ళకి ఏముందని అప్పుడేం మాట్లాడలేదు కదా. అదేంటి మా అమరావతిని నువ్వు రాజధాని కాదని ఎలా అంటావు జగన్ అని ప్రశ్నించారా వీళ్ళు? ప్రశ్నించలేదు కదా. పైగా ప్రశ్నించిన ఒకే ఒక్క వసంత కృష్ణ ప్రసాద్ని వీళ్ళు అందరూ కలిసి అటాక్ చేశారు కదా. అప్పుడు వెంకటకృష్ణ గారు, రాజధాని అమరావతి రక్షణ కోసం, రాజధాని అమరావతి నిర్మాణం కోసం మేము చేస్తున్న యుద్ధం ఇప్పట్లో ఏమీ ముగిసే యుద్ధం కాదండి. అభివృద్ధి ఎలా నిర్విరామంగా సాగుతుందో రాజధాని అమరావతికి కూడా మేము వాచ్ డాగులం అండి, కాపలా కుక్కలమే. దాన్ని రక్షించుకునేందుకు పోరాటం చేస్తూనే ఉంటాం. ఇదిగోండి వెంకటకృష్ణ గారు, ఇప్పుడే వస్తుంది, మీ మీద కూడా బాధ్యత ఉంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారి కొడుకు కూతురు రాజధాని రాకముందే తెలిసి ఎన్ని ఎకరాలు కొన్నారంటే అంటే 34,000 ఎకరాలు అని చెప్తున్నాడు. వీడికి మూతి మీద మీసం లేదు, పీకితే ముందేంటో వెనకేంటో తెలియదు. ఇటువంటి కుర్ర కుంకలను పెట్టి ఒక హౌస్ మీడియాని ఎన్ని ఎకరాలు కొన్నారంటే ఎన్ని కొన్నారు? 2016లోనే 5 ఎకరాల 39 సెంట్లు కొన్నారు. 5 ఎకరాల 39 సెంట్లు. ఇంత మాట్లాడిన ధన్యకుల రామారావు గారు 25 ఎకరాలు ఇచ్చారు. మీడియా హౌస్ని టార్గెట్ చేయటం ఏంటి వెంకటకృష్ణ గారు? రెండో మాట మీరు మాట విన్నారా? ఆ పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అని ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి ఆయన ఏమంటాడంటే అమరావతి బొచ్చులో అమరావతి ఆయన దగ్గర చాలా ఉండట్టుంది, అది వెళ్ళి తాడేపల్లికి వెళ్ళిపోయి క్షవరం చేయించుకోవచ్చు కదా. బొచ్చులో అమరావతి ఏంటి సార్? మీరు అనలేరా బొచ్చులో ఇంకేదన్నా అని? మీరు అనొచ్చు కదా. అటువంటి నాయకులా వెళ్ళి తాడేపల్లి ఇచ్చిరమనండి. అంత ఎక్కువ ఉంటే ఆ రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఏనుగంత ఉంటాడు, బుర్రలో గుజ్జు లేదా? ఒక రాజధానిని 500 కోట్ల మంది ప్రజల యొక్క క్యాపిటల్ని ఒక విభజన చట్టం ఇచ్చిన వరప్రసాద్ని బొచ్చు అని అంటావా? ఇటువంటి నాయకులా? వీళ్ళు మళ్ళీ రెండో విడత భూమి ల్యాండ్ పూలింగ్ కోసం పోరాడతారా? ఏంటి పోరాడతారా? పోకులాడతారా? ఎవడు మీ మాటలు నమ్మేది? అసలు మీకు విజనరీ అది. మీరు ఒక మాట అడిగారు, అసలు వీళ్ళు అమరావతి మీద ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు అని. వీళ్ళంతా కూడా ఏ యుద్ధంలోనే 2 పద్ధతులు, ఒకటి ధర్మయుద్ధం, 2 అధర్మయుద్ధం. కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ధర్మయుద్ధం, మేము పాండవులం, వాళ్ళు కౌరవులు అధర్మయుద్ధం, రాముడిది ధర్మయుద్ధం, రావణుడిది అధర్మయుద్ధం. మొన్న 5 ఏళ్ళు చేశారు. అసలు సిగ్గుండాలి కాదు వెంకటకృష్ణ గారు. 11 వచ్చిన తర్వాత వైనాట్ 175 అన్న నాయకుడికి 11 వచ్చిన తర్వాత జ్ఞానోదయం ఏదంటున్నా? కాదండి, జ్ఞానోదయం అయిందేమో. నిన్న మునిగిన సైలెంట్ పోతే ఈసారి ఒకటి వస్తుంది, ఏముంది ఇంతకంటే పోయేది ఏముంది అనుకుంటున్నారేమో. జ్ఞానోదయం ఏముంది అందులో? అలా మీడియా కాదండి, ఒక మీడియా హౌస్ ని టార్గెట్ చేయటం ఏంటి? మీడియా వాళ్ళ మీద దాడి చేయటం ఏంటి? చేస్తే ఏముంది కానీ ఆ దాడులకి ఇక్కడ భయపడేది ఎవరు కానీ అది కాదు కదా. లేనిపోని క్రియేట్ చేసి
ఆ ప్రాంతంలో ఉన్న రైతుల మీద ప్రజల మధ్య రకమైన అభిప్రాయాలు క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకోసమే, లేకపోతే ఏళ్ల దాడులకి భయపడేది ఇక్కడ అంతా ఇది లేదులే. కానీ ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభి గారు, బాలకోటయ్య గారు, బసవయ్య గారు అండ్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.